అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారంస్ ప్రాపర్టీస్. చాలా స్పేసియస్గా మీకు G+1 హౌస్ అని చాలా మంది డబల్ కార్ పార్కింగ్ స్పేస్ తోటి 100 గజాలని మాకు G+1 హౌస్ కావాలన్నారు. వాళ్ళ గురించి అని ప్రాపర్టీ తీసుకుని వచ్చాను. చూసుకోండి, ఫ్రంట్ వెలివేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చాలా స్పేస్ వచ్చింది, మంచి ప్రాపర్టీ అండి. క్వాలిటీ అది గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసాము. చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు, వాటర్ ఫెసిలిటీ ఇట్లా ఉంది, కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఇట్లా ఉంది ప్రాపర్టీకి. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ స్పేస్లో చూసుకోవచ్చు, పార్కింగ్ స్పేస్ చూసుకునే విధంగా ఉందో. సీలింగ్ డిజైన్, పార్కింగ్లో టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా వైట్ కలర్ టైల్స్, మొత్తం వైట్ కలర్ టైల్స్ వేసారండి. డబల్ కార్ పార్కింగ్ స్పేస్ తోటి మనకు వాటర్ ఫెసిలిటీ ఇట్లా ఉందండి. ఇక్కడికి వచ్చేసి మనకు బోరు, అది వచ్చేసి మనకు సంప్ వచ్చేసి మనకి ఈజీగా ఒక 600-700 లీటర్స్ వాటర్ ట్యాంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇంత ముందుకు. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో స్పేస్ అనేది చూసుకుని ఏ విధంగా ఉందో, ఈ విధంగానే కిచెన్ స్పేస్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అండ్ అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యూచర్లో మీకు ఈ బెడ్రూమ్ వద్దు, మాకు షటర్ కావాలంటే ఈ గోడనే తీసేసి మీకు షటర్ కమర్షియల్ పర్పస్ కింద వాడుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. కిచెన్లో నుంచి మనకు ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు అండ్ నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. 2 సైడ్స్కి మనకు డోర్ అనేది ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఇచ్చారు. ఈ స్టెప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇళ్ళ చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఉంది. ఈజీగా మీకు ఒక పర్సన్ అనేది ఈజీగా తిరగచ్చు ఇళ్ళ చుట్టూ. వాస్తు పరంగా మాత్రం బెస్ట్. బ్లాక్ కలర్ గ్రానైట్ స్టెప్స్కి మొత్తం స్టీల్ రీలింగ్స్ తోటి. ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఈస్ట్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అక్కడ గమనిస్తే టీవీ స్పేస్, కింద వైట్ కలర్ టైల్స్ వేసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్. కిచెన్లో స్పేస్ చూసుకోండి. అండ్ అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఈజీగా ఒక 2 ఫ్యామిలీస్ అనేది ఈజీగా మనకు వచ్చేయచ్చండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే వైట్ కలర్ టైల్స్. ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్స్ వచ్చాయండి. కామన్ వాష్రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. 2 అనేది మనకు విండోస్ వచ్చాయి. ఇక్కడ ఒక విండో అండ్ అక్కడ ఒక విండో, 2 విండోస్ అనేవి వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. చాలా బ్యూటిఫుల్ వచ్చిందండి. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ప్రాపర్టీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కాల్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ తీసుకొని వస్తాను మీ ముందుకు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వచ్చింది, చూసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే మన కుమారంస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బెల్ ఐకాన్ పక్కన ఉన్న ఫాలో బటన్ అనేది షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా కష్టాన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.